రైట్. నిత్య ఎస్ సార్. చెప్పమ్మా నిత్య. సో నీకు ట్రయల్ బ్యాలెన్స్ ఐడియా ఉందా? ఎస్ సార్, ఐడియా ఉంది. సో ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఏ స్టేజ్ తర్వాత స్టార్ట్ అవుతుందమ్మా? అది సబ్సిడీ జనరల్ లెడ్జర్ సబ్సిడీ బుక్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. జనరల్ మీన్స్ సబ్సిడీ బుక్స్ అండ్ లెడ్జర్. సో తర్వాత మనకి ఏం స్టార్ట్ అవుతుంది? ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ మెయిన్ పర్పస్ ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ ఉంది అని తెలుసుకోవడానికి సార్. అంటే అర్థమెటిక్ చెకింగ్, అరిథమెటికల్ యాక్యురసీ అంటాం. ఎస్ సార్. సో అరిథమెటికల్ యాక్యురసీ అంటే సో మనం రాసిన ప్రతి ట్రాన్సాక్షన్ డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. అల్టిమేట్ గా కొన్ని లెడ్జర్స్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, కొన్ని లెడ్జర్స్ క్రెడిట్ బ్యాలెన్స్. ఆ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ మనకి టాలీ అయితే మనకు కొంత నమ్మకం ఏంటంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఎంత కొంత కరెక్ట్ గా డెబిట్ సైడ్ డెబిట్, క్రెడిట్ సైడ్ క్రెడిట్ పోస్ట్ చేస్తాము అని. కానీ చెప్పు నిజంగా అర్థమెటికల్ గా రెండు టాలీ అయిపోయినాయి కానీ ఎర్రర్స్ ఉండవా అని క్వశ్చన్ అడిగితే ఉంటాయి సార్. ఉన్నప్పుడు సస్పెండ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, అది తర్వాత చేస్తున్నాను. సో ఉండొచ్చు. సో ఎర్రర్స్ అనేవి అయితే కనుక ఉండొచ్చు. ఒకవేళ డిఫరెన్స్ వచ్చింది అనుకో ఖచ్చితంగా ఎర్రర్స్ ఉన్నట్టు. ఎస్ సార్. ట్రయల్ బ్యాలెన్స్ డిఫరెన్స్ వస్తే ఖచ్చితంగా ఉన్నట్టు, ఎర్రర్స్ ఉన్నాయి. ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్ డిఫరెన్స్ రాలేదనుకున్నానా అప్పుడు కరెక్ట్ గా చేసినట్టు రాంగ్ అయినా కూడా ఎర్రర్స్ ఉండొచ్చు. సో ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ జస్ట్ ఏ ఇన్ఫర్మేషన్. ఓకే రైట్. సో అంతేగాని ఇట్ ఇస్ నాట్ ఏ కన్క్లూజివ్ ప్రూఫ్. ఓకే. దాని నుంచి మనం ధైర్యం తెచ్చుకుంటాం తప్ప ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోయింది కాబట్టి ఎర్రర్స్ ఏమీ లేవు, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వకపోతే ఎర్రర్స్ ఉంటాయి అనే ఫస్ట్ అజంప్షన్ అనేది రాంగ్ అది. ఓకే ఓకేనా? సో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయితే ఎంతో కొంతవరకు మనం చేసిన రైట్ ఉంటుంది. ఎర్రర్స్ అనేవి తక్కువ ఉండే ఛాన్స్ ఉంటాయి, ఉండవని మనం ఉండొచ్చు. సో ఎందుకు ఉంటాయి, ఎందుకు ఉండవు, ఇలాంటి విషయాల గురించి మనం డిస్కస్ చేయాలి. అది ఈ టాపిక్. ఓకే సార్. రైట్ అన్న. సో స్టార్ట్ చేద్దాం. బేసికల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ఎర్రర్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. బేసికల్ గా వాట్ ఇస్ ద ట్రయల్ బ్యాలెన్స్, ఆ ఫార్మాట్ ఏంటనేది చూద్దాం మనం. ఓకే రైట్. సో ట్రయల్ బ్యాలెన్స్ కి అబ్జర్వ్ చేస్తే there are objectives of a trial balance. First of all, why we are preparing the trial balance? So ఇక్కడ అర్థమవుతుంది ట్రయల్, ఇట్స్ ఎ ట్రయల్. ట్రయల్ వేస్తున్నాం మనం, బ్యాలెన్స్ ని ట్రయల్ వేస్తాం. సో లెడ్జర్ బ్యాలెన్స్ ని ట్రయల్ వేస్తాం. సో ఆబ్జెక్టివ్ పాయింట్ నెంబర్ 1 నేను చదువుతాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ట్రయల్ బ్యాలెన్స్ enables one to establish whether the posting and other accounting process have been carried out without committing arithmetical errors. అది టాలీ అయితే మనకు ఉన్న ధైర్యం ఏంటంటే వితౌట్ కమిటింగ్ అరిథమెటికల్ ఎర్రర్స్. అరిథమెటికల్ ఎర్రర్స్ అంటే లైక్ ప్లస్ మైనస్ జీరోస్ ఇలాంటివి ఏమీ జరగలేదు. డెబిట్ క్రెడిట్ ఏదో కరెక్ట్ గా చేసాము అనే చిన్న యాక్యురసీ కోసం. ఇన్ అదర్ వర్డ్స్ ట్రయల్ బ్యాలెన్స్ హెల్ప్స్ టు ఎస్టాబ్లిష్ అరిథమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్. ఫస్ట్ ఆబ్జెక్టివ్, నేను చేసిన బుక్స్ లో డెబిట్ సైడ్ డెబిట్, క్రెడిట్ సైడ్ క్రెడిట్ రాస్తే ఆటోమేటిక్ గా డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ ఈక్వల్. ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ తోనే సాధ్యం. Second point, financial statements are normally prepared on the basis of agreed trial balance. First of all, మనకంటూ ధైర్యం ఉండాలి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోతున్నాను అంటే లైక్ ట్రేడింగ్ P&L, బ్యాలెన్స్ షీట్, నా ఆబ్జెక్టివ్స్ వెళ్ళిపోతున్నాను. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ది బుక్స్? ఫైండింగ్ ది ప్రాఫిట్ అండ్ ఫైండింగ్ ది ఫినాన్షియల్ పొజిషన్. సో ఆ ప్రాఫిట్ ఫినాన్షియల్ పొజిషన్ కరెక్ట్ గా ఉందని నేను చెప్పాలి అంటే ముందు అసలు నేను చేసిన అకౌంట్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయని ప్రూవ్ అవ్వాలి. సో అది ప్రూవ్ అవ్వాలంటే నేను ట్రయల్ బ్యాలెన్స్ ఫస్ట్ అగ్రీ చేయాలి. అది అయితే ఓకే, చాలా వరకు మనం రైట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ స్టేజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేద్దాం అని డిసైడ్ చేయొచ్చు. రైట్. అదర్వైజ్ ద వర్క్ మే బి కంపల్సరీ. ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ దేర్ఫోర్ ఇస్ ఏ సెకండ్ ఆబ్జెక్ట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ తర్వాత విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయల్ బ్యాలెన్స్ ఏమవ్వాలి? అగ్రీ అవ్వాలి. థర్డ్ పాయింట్, ట్రయల్ బ్యాలెన్స్ సర్వ్స్ యాజ్ ఎ సమ్మరీ ఆఫ్ వాట్ ఈస్ కంటెంట్ ఇన్ ద లెడ్జర్. లెడ్జర్ బుక్ చాలా పెద్ద బుక్. నా లెడ్జర్ బుక్ అనేది చాలా పెద్ద బుక్. ప్రతి పేజ్ ఒక్కొక్క అకౌంట్, లైక్ ఒక పేజ్ ఉండొచ్చు, 2 పేజ్ ఉండొచ్చు. క్యాష్ బుక్ సపరేట్ బుక్, అది కూడా లెడ్జరే. సో చాలా లెడ్జర్స్ ఉంటాయి, ప్రతి దానికి బ్యాలెన్స్ ఉంటుంది, కరెక్టే. బట్ కానీ వీటన్నిటికీ సమరైజ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తే దాని పేరు ట్రయల్ బ్యాలెన్స్. ఆ సమరీ అనేది ఎక్కడ దొరుకుతుంది సార్? లెడ్జర్స్ లో నీకు ఒక్కొక్క అకౌంట్ విడివిడిగా ఉంటాయి. లెడ్జర్ ఇస్ ఏ బుక్, దానిలో సో మెనీ అకౌంట్స్ ఉంటాయి. మరి వాటి అన్నిటిని సమరీ కావాలి అనుకుంటే మనం ఏం ప్రిపేర్ చేయాలి? ట్రయల్ బ్యాలెన్స్ ని. సో లెడ్జర్స్ మే హావ్ టు బి సీన్ ఓన్లీ వెన్ ది డీటెయిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్ అకౌంట్. సో ట్రయల్ బ్యాలెన్స్ అనే దాన్ని మనం చూస్తే ముందు ఏ లెడ్జర్స్ ఉన్నాయో తెలుస్తాయి. లెడ్జర్ యొక్క ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అప్పుడు మాత్రమే నేను ఏం చేయాలి? లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సో లేకపోతే కనుక మనకి మళ్ళీ లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేసి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్.
So general form of trial balance is trial balance format. So trial balance is a statement. Simple. It is not an account. It is not a journal. It is nothing. It is a statement. So ఈ స్టేట్మెంట్ ఒక స్పెసిఫిక్ డేట్ ని ప్రిపేర్ చేస్తాం. జనరల్ గా చాలా మంది ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు అంటే కనుక ఈ రెండునే ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే ఈ రెండుకి అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని అయిపోతాయి. ప్రతి జనరల్ ఎంట్రీని లెడ్జర్ లో పోస్ట్ చేస్తాం. ప్రతి లెడ్జర్ అకౌంట్స్ తీసుకెళ్ళి ఒక దగ్గర సమరైజ్ చేసుకుని ఒక దగ్గర రాసుకుని ఓకే లెడ్జర్స్ లో డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ మ్యాచ్ అవుతుంది అని ప్రూవ్ చేయడం కోసం మనం ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ తయారు చేస్తాం. సీరియల్ నెంబర్ అంటే దిస్ ఇస్ రిలేటెడ్ టు ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయో వరుసగా లిస్ట్ రాస్తాం కాబట్టి సీరియల్ నెంబర్. నెక్స్ట్ లెడ్జర్ నేమ్. నెక్స్ట్ ఆ లెడ్జర్ ఏ పేజ్ నుంచి తీసుకున్నాం లెడ్జర్ ఫోలియో నెంబర్. సమరీ కదా లెడ్జర్ బుక్ చాలా పెద్దది. దాని ఏ పేజ్ నుంచి ఏ అకౌంట్ సాలరీ అకౌంట్ ఏ పేజ్ నుంచి తీసుకున్నాం. ఆ బ్యాలెన్స్ ఏంటది డెబిట్ బ్యాలెన్స్ ఉందా క్రెడిట్ బ్యాలెన్స్ ఉందా రైట్. సో దీన్ని మనం అంటాం ట్రయల్ బ్యాలెన్స్ అని అంటాం. రైట్. సో ట్రయల్ బ్యాలెన్స్ కి సంబంధించి లిమిటేషన్స్ ఉన్నాయి కదా వీటి గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కి ఇది కూడా ఒక మంచి బేస్ రైట్ అన్న. సో లిమిటేషన్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం రైట్. కానీ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. నేను ఏం చెప్తున్నాను ట్రయల్ బ్యాలెన్స్ లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది మళ్ళీ చూద్దాం. కానీ దానికన్నా ముందు ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి ఎలాగనేది చూద్దాం. సో ప్రిపరేషన్ లో మనకి యాక్చువల్ గా మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఓన్లీ ఒక మెథడ్ తెలుసుకుంటారు. నన్ను ఏంటి ఆ మెథడ్ అంటే ఒక ట్రయల్ బ్యాలెన్స్ లో మీరు ఇందాక చెప్పిన ఫార్మాట్ సీరియల్ నెంబర్ రైట్ అకౌంట్ నేమ్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ తయారు చేస్తాము. సో డెబిట్ బ్యాలెన్స్ చేస్తాము లెడ్జెస్ క్రెడిట్ సైడ్ ఉన్నటువంటి బ్యాలెన్స్ లెడ్జెస్ అన్ని రాస్తాము వాటి అన్నిటిని టోటల్ చేస్తాం రైట్. ఇది మనం నేర్చుకుంది. కానీ యాక్చువల్ గా నువ్వు అబ్జర్వ్ చేస్తే శాలరీ అకౌంట్ పేమెంట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యాష్ అకౌంట్ శాలరీస్ మొత్తం 10,000 పే చేశాను. ఇది ఏ బ్యాలెన్స్ ఉంటుంది డెబిట్ సైడ్ ఈజ్ మోర్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇది తీసుకెళ్లి డెబిట్ బ్యాలెన్స్ సైడ్ రాస్తాం. అలాగే రెంట్ ఎక్స్పెండిచర్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అసెట్ ఎక్స్పెండిచర్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. లైబిలిటీస్ అప్పు తెచ్చుకున్నాం క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇలా ప్రతి లెడ్జర్ కి ఒక బ్యాలెన్స్ ఉంటుంది. అది తీసుకొచ్చి ఏం చేస్తాం ట్రయల్ బ్యాలెన్స్ లో ఇన్బిల్డ్ చేస్తాం రైట్. సో నువ్వు ఏదైతే చేసావో ఆ మెథడ్ పేరు నాన్న బ్యాలెన్స్ మెథడ్. ఆ మెథడ్ పేరేంటి బ్యాలెన్స్ మెథడ్. అలా కాకుండా రైట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. నేను ఏం చెప్తాను పర్సన్ పిలుద్దాం. జాహ్నవి శ్రీ సుప్రజ ప్రజ్ఞ రైట్ ప్రజ్ఞ. సో ప్రజ్ఞ మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేద్దామన్నా నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫస్ట్ చూపిస్తాను. దాని తర్వాత నాకు చెప్పాలి ఓకేనా. ఏమో ప్రజ్ఞ ఓకేనా. ఓకే సార్. రైట్. ఒక ఆర్గనైజేషన్ లో ఓన్లీ ఒక 2-3 ట్రాన్సాక్షన్స్ తీసుకున్నాను. ఫస్ట్ ట్రాన్సాక్షన్ జనవరిలో ఒక జనవరి మంత్ తీసుకుందాం. సో జనవరి మంత్ లో 1st జనవరిలో క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ 10,000. 3rd జనవరిలో మిషన్ పర్చేజ్డ్ 5,000 రూపీస్ ఓకేనా. ఈ రెండే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకుందాం. వీటికి జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలన్నా ప్రాసెస్ ఏంటన్నా ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ అంతేనా రైట్. సో జర్నల్ ఎంట్రీస్ తీసుకుంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ 1st జనవరి జర్నల్ ఎంట్రీ ఏంటన్నా క్యాపిటల్ ఇంట్రడ్యూస్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఇది ఏ బుక్ లో కూడా రాయొచ్చు కావాలంటే క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తే బుక్ లో రాసేస్తాను. బుక్ మెయింటైన్ చేయకపోతే ఎంట్రీ రాస్తాను. ఓకే కదా ఓకే సార్ రైట్. 3rd జనవరి మిషన్ పర్చేజ్ చేస్తాం. ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ మిషన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. మిషన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఎంత 5,000. ఈ మంత్ లో ఈ రెండే జరిగాయి అనుకుందాం ఓకేనా. ఓకే సార్.
అప్పుడు ఈ రెండింటికి పోస్టింగ్ చెప్పగలమా? లెడ్జర్ పోస్టింగ్ Yes, sir. ఏ లెడ్జర్స్ ఉంటాయి చెప్పు ఇక్కడ ఉన్న దాని ప్రకారం. క్యాష్ అకౌంట్ ఫస్ట్ 2 క్యాపిటల్ 10,000 రిసీట్ బై మిషనరీ 5,000 పేమెంట్ అంతేనా? Yes, sir. ఏమా ప్రజ్ఞ? Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ లెడ్జర్ ఏంటి? Next, capital account. సో క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ By cash. బై క్యాష్ ఎంత? 10,000. 10,000. నెక్స్ట్ ఇంకొక లెడ్జర్ ఏంటి? Machinery account. మిషన్ అకౌంట్ అటు సైడ్ నాన్న డెబిట్ సైడ్ 2 cash account. క్యాష్ 5,000. ఇంతే కదా, మూడే లెడ్జర్స్ కదా ఎంట్రీస్ కి. Yes, sir. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, మిషన్ అకౌంట్ ఈ మూడింటిని తీసుకొచ్చి ఒక దగ్గర స్టేట్మెంట్ తయారు చేస్తే దాని పేరు ఏమని చెప్పాను? Trial balance. ట్రయల్ బ్యాలెన్స్. అంతే కదా నాన్న? Yes, sir. నేమ్ ఆఫ్ ది లెడ్జర్ డెబిట్ క్రెడిట్. అబ్జర్వ్ చేయి. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంది? Credit balance. సో 10,000 టోటల్ క్రెడిట్ సైడ్ తీసుకొస్తే 2 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 10,000. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ అంతేనా కదా? Yes, sir. నేను ఇక్కడ రాస్తాను క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ సైడ్ 10,000. ఓకేనా? Okay, sir. అలాగే మిషనరీ 5,000 టోటల్ ఉందండి. 5,000 ఇటు నుంచి తీసుకొచ్చాను డెబిట్ సైడ్ నుంచి. ఇటు రాస్తాను బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 5,000. ఓకేనా? Okay, sir. సో మిషనరీ 5,000 డెబిట్. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంతనా? 10,000 మైనస్ 5,000 ఎంత బ్యాలెన్స్? 5,000. 5,000 బ్యాలెన్స్. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ క్యాష్ అసెట్ 5,000. సో ఈ రెండు టాలీ అయింది కాబట్టి టోటల్. సో నేను ఆటోమేటికల్ గా ఏం చేసినట్టు అన్ని కరెక్ట్ గా పోస్ట్ చేశాను అని ఊహించుకున్నాను. అంతే కదా? Yes, sir. ఇదే కదా జనరల్ గా జరుగుతుంది ట్రయల్ బ్యాలెన్స్ అంటే. Sir. ఇది సింపుల్ గా మనం 2 ట్రాన్సాక్షన్స్ చెప్పుకున్నాం. జనరల్ గా అయితే కనుక ఇది ఒక 1 ఇయర్ కి, ఒక 1 మంత్ కి ఒక 2,000 ట్రాన్సాక్షన్స్, ఒక 1 ఇయర్ కి ఒక 20,000 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇలా ప్రతి ట్రాన్సాక్షన్ ని జనరల్ ఎంట్రీ రాస్తాము, లెడ్జర్ పోస్టింగ్ చేస్తాము. ఆ లెడ్జర్ యొక్క బ్యాలెన్స్ అనేది తీసుకొచ్చి ట్రయల్ బ్యాలెన్స్ లో రాస్తాం. Okay, sir. ఓకేనా? Okay, sir. సో దీన్ని ఏం మెథడ్ అంటాం? Balancing method. బ్యాలెన్స్ మెథడ్. ఇప్పుడు ఇదే ట్రయల్ బ్యాలెన్స్ నేను ఇంకోలా తయారు చేస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Okay, sir. ఇదే ట్రయల్ బ్యాలెన్స్ నేను ఇప్పుడు ఇలా తయారు చేశాను. నేమ్ ఆఫ్ ది లెడ్జర్ డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్. ఓకేనా? Okay, sir. సో ఇప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ టోటల్ అని బ్యాలెన్సెస్ పక్కన పెట్టి బ్యాలెన్సెస్ తీసేసాను. ఓకేనా? Okay, sir. బ్యాలెన్సెస్ తీసేసాను. Okay, sir. లెడ్జర్ పోస్టింగ్ చేశాను. నేనేం చేయలేదు, బ్యాలెన్స్ చేయలేదు. Okay. బ్యాలెన్స్ చేయలేదు అనుకో క్యాష్ అకౌంట్ లో టోటల్ ఎంత ఉంది? Total. డెబిట్ సైడ్ టోటల్ ఎంత? 10,000, sir. క్రెడిట్ సైడ్ టోటల్ ఎంత? 5,000. ఇలా టోటల్స్ మాత్రమే తీసుకుని ఇక్కడ పోస్ట్ చేస్తాను అనమాట. లైక్ చూడు క్యాష్ అకౌంట్ డెబిట్ టోటల్ ని డెబిట్ సైడ్, క్రెడిట్ టోటల్ ని క్రెడిట్ సైడ్. టోటల్ చేశాను, బ్యాలెన్స్ చేశానా? లేదు, sir. నువ్వు చెప్పు. అలాగే క్యాపిటల్ అకౌంట్ ఇటు సైడ్ టోటల్ ఉంది, ఓన్లీ క్రెడిట్ సైడ్ ఎంత ఉంది? 10,000. 10,000. అలాగే నెక్స్ట్ మిషన్ అకౌంట్ ఇటు సైడ్ ఉంది టోటల్, Side 5,000. ఓన్లీ డెబిట్ ఉంది, క్రెడిట్ సైడ్ టోటల్ లేదు. అయినా కూడా టాలీ ఏం చేయలేదు చూడు. Yes, sir. రైట్ అంటే దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండు ట్రయల్ బ్యాలెన్స్ కి Balancing method. sir. ఒక లెడ్జర్ లో బ్యాలెన్స్ కనుక్కొని బ్యాలెన్స్ డైరెక్ట్ గా వేసినా ఒకటే, డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ చేసినా ఒకటే. ప్రెజెంటేషన్ డిఫరెంట్. అంతేనా కదా? Yes, sir. ఇప్పుడు క్యాపిటల్ కి నేను క్రెడిట్ బ్యాలెన్స్ 10,000 రాశాను, మిషనరీ 5,000 రాశాను, క్యాష్ 5,000 రాశాను. Yes, సో sir. క్యాష్ 5,000 బ్యాలెన్స్ రాశాను. బట్ అదే క్యాష్ కి నేను ఏం చేశాను? 10,000 డెబిట్ 5,000 క్రెడిట్ టోటల్ చేశాను. సో అల్టిమేట్ గా టోటల్ నెట్ బ్యాలెన్స్ ఎంత? 5,000 కదా, డెబిటే కదా. Yes, sir. అంటే నేను బ్యాలెన్స్ చేసినా టోటల్స్ రాసినా అల్టిమేట్ గా ఓవరాల్ ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ మారుతుంది తప్ప అర్థమెటికల్ యాక్యురసీ చెకింగే కదా ఇది కూడా. Yes, sir. ఈ మెథడ్ ఏమనాలంటే టోటల్స్ మెథడ్ అన్నాడు. దీన్ని ఏమనాలి? Totals method. సో టోటల్స్ మెథడ్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఏం వేస్తాం? Only total was డెబిట్ సైడ్ ఏమైనా ఉంటే ఆ వాటి టోటల్, క్రెడిట్ సైడ్ ఏమైనా ఉంటే వాటి టోటల్ బ్యాలెన్స్ చేయాలి. Yes, sir. బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏం చేస్తాం? Balance method and credit
క్రెడిట్ ప్రతి లెడ్జర్ ని బ్యాలెన్స్ చేసి ఆ బ్యాలెన్స్ డైరెక్ట్ తీసుకెళ్లి ట్రయల్ బ్యాలెన్స్ లో రాస్తాం. ఓకేనా? ఏది చేసినా అల్టిమేట్ గా డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ మనకి ఏమవుతాయి? ఈక్వల్ అవ్వాలి. ఓవరాల్ టోటల్ మారచ్చు, బట్ ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. లైక్ ఇక్కడ డెబిట్ టోటల్ 10,000, క్రెడిట్ టోటల్ 10,000 బ్యాలెన్స్ మెథడ్ లో. టోటల్ మెథడ్ లో డెబిట్ టోటల్ 15,000, క్రెడిట్ టోటల్ 15,000. రైట్ నా? ఇప్పుడు ఒక ట్రయల్ బ్యాలెన్స్ లో రెండు పక్క పక్కన పెట్టి తయారు చేసాను అనుకో, లైక్ టోటల్ రాసాను, బ్యాలెన్స్ రాసాను అనుకో, దాని పేరు టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. సో మొత్తానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేంటి? బ్యాలెన్స్ మెథడ్. బ్యాలెన్స్ అంటే దానిలో ప్రతి లెడ్జర్ ఏం చేస్తాను? బ్యాలెన్స్ చేసి సమ్మరీ తయారు చేస్తాను. రెండో మెథడ్ టోటల్స్ మెథడ్. దానిలో ఏం చేస్తాను? డెబిట్ టోటల్, డెబిట్ క్రెడిట్ టోటల్, ప్రతి లెడ్జర్ కి డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్ తీసుకెళ్లి పోస్ట్ చేసి సమ్మరీ తయారు చేస్తాను. నెక్స్ట్ బ్యాలెన్స్ అండ్ టోటల్ మెథడ్ లో ఏం చేస్తాను? బ్యాలెన్స్ వేస్తారు, డెబిట్ క్రెడిట్. బ్యాలెన్సెస్ ఉంటే బ్యాలెన్సెస్ రాస్తాను, డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ కూడా రాస్తాను. రెండు ప్రెజెంట్ చేస్తాను. అప్పుడు ఏ మెథడ్ అది? బ్యాలెన్స్ అండ్ టోటల్. అంటే సింపుల్ టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. ఒకవేళ టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్ అనుకో, అప్పుడు ఎన్ని అమౌంట్ కాలమ్స్ ఉంటాయి? 6 ఉంటాయి. 4 అమౌంట్ కాలమ్స్ అండి. డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. అంతేనా కదా? అంతేనా? సో ఇదే మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ నీకు మెథడ్ చెప్తున్నా చూడు. ఫస్ట్ మెథడ్ పేరేంటి? బ్యాలెన్స్ మెథడ్. టోటల్ మెథడ్. ఇక్కడ వాడు ఇచ్చిన ఫస్ట్ మెథడ్ పేరేంటి? టోటల్ మెథడ్. అంటే ఏం చేస్తాను టోటల్ మెథడ్ అంటే? డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్. So under this method, every ledger account is total, and that total amount both debit side and credit side is transferred to trial balance. అవునా కదా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు చూడు, బోల్డ్ లెడ్జర్స్ ఇచ్చాడు. క్యాష్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్, శాలరీ అకౌంట్, ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేయకుండా ఏం చేయాలన్నా వాటి యొక్క టోటల్స్ అన్ని తీసుకొచ్చి ట్రయల్ బ్యాలెన్స్ లో నేను తయారు చేశాను చూడు. క్యాష్ అకౌంట్ ఉందా? క్యాష్ అకౌంట్ యాక్చువల్ గా బ్యాలెన్స్ చూస్తే డెబిట్ టోటల్ 35,500, క్రెడిట్ టోటల్ 28,000. అంటే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అది? 7,500. అంతేనా కదా? 7,500 ని బ్యాలెన్స్ రాయాలా? డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్. ఫర్నిచర్ ఓన్లీ డెబిట్ ఉంది కాబట్టి డెబిట్ టోటల్. సేల్స్ ఓన్లీ డెబిట్ ఉంది కాబట్టి డెబిట్ టోటల్. శ్యామ్ పర్సనల్ అకౌంట్ డెబిట్ ఉండొచ్చు, క్రెడిట్ ఉండొచ్చు. డెబిట్ టోటల్ ఉంది, క్రెడిట్ టోటల్ ఉంది. పర్చేజెస్ డెబిట్, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్. రామ్ డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. ఎందుకంటే ఒక పర్సన్ తో ట్రాన్సాక్షన్ డెబిట్ అవ్వచ్చు, ఒక పర్సన్ యొక్క ట్రాన్సాక్షన్ లో క్రెడిట్ ఉండొచ్చు. సో టోటల్స్ తీసుకునేసాను కాబట్టి మెథడ్ పేరు ఏంటిది? టోటల్ మెథడ్. ఇదే సమయం బ్యాలెన్స్ చేస్తే మెథడ్ పేరు ఏంటి? బ్యాలెన్స్ మెథడ్. చూడండి, under this method every ledger account is balanced and those balances only carried forward to the trial balance. ఓకేనా? ఓకే. సో బ్యాలెన్సెస్ తీసుకుని బ్యాలెన్సెస్ ని పోస్ట్ చేస్తే ట్రయల్ బ్యాలెన్స్ అది ఏ మెథడ్? బ్యాలెన్స్ మెథడ్. సో అబ్జర్వ్ చే, అదే క్వశ్చన్ ని నేను ఇప్పుడు క్యాష్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత రాసానో చూడండి ఇక్కడ 7,500. అవునా? అదే క్యాష్ అకౌంట్ ని టోటల్ చేసి ఇక్కడ ఎంత రాసాను? 35,500, 28,000. సో ఏదైనా అల్టిమేట్ గా బ్యాలెన్స్ ఎంత? డెబిట్ టోటల్, డెబిట్ బ్యాలెన్స్ సేమ్. ఓవరాల్ ఈ టోటల్ మారుతుంది తప్ప 1,19,100, 1,19,100 ఇక్కడ టోటల్ వేరేది వచ్చింది. ఎందుకంటే టోటల్ చేసాం కాబట్టి. అదే ఇక్కడ బ్యాలెన్సెస్ మెథడ్ లో బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి ఓవరాల్ టోటల్ ఏమవుతుందన్నా మారుతుంది. బట్ ఏది ఎలా అయినా టోటల్ గా డెబిట్ టోటల్ షుడ్ బి ఈక్వల్స్ టు క్రెడిట్. 4 తీసుకొచ్చి ఒకే దగ్గర రాస్తాం అనుకోండి, దట్ ఇస్ కాల్డ్ టోటల్ అండ్ బ్యాలెన్స్. సో దీనిలో above 2 methods explain their combined. సింపుల్. సో చూడండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడు. బ్యాలెన్సెస్ 2 కాలమ్స్, టోటల్స్ 2 కాలమ్స్. అంటే ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఉంది అనుకో, 35,500 టోటల్స్ వేసాము, బ్యాలెన్సెస్ ప్రెజెంట్ చేసాము. సో బ్యాలెన్సెస్ టాలీ అవుతాయి, టోటల్స్ టాలీ అవుతాయి. రైట్? ఇలా రెండు ప్రెజెంట్ చేస్తే మెథడ్ పేరు ఏంటి? టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. రైట్? సో దీంతో మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న 3 మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అయితే నేను ఇంకా మీకు డిస్కస్ చేయని విషయం ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ యొక్క లిమిటేషన్స్, దానికి సంబంధించి ఎలాంటి ఎర్రర్స్ ఉంటాయి, అసలు డిఫరెన్స్ వస్తే ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. రైట్? సో వాళ్ళ క్లాస్ ఇంతే. థాంక్యూ.